పోలీస్ స్టేషన్ తరఫున ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి రాబో వినాయక చవితికి సంబంధించి హైయర్ ఆఫీసర్స్ మనకి తెలియపరిచిన ఇన్స్ట్రక్షన్స్ కొన్ని విషయాలు తెలియపరచాలని చెప్పారు. గతంలో మనం ఏదైనా విగ్రహాలు పెట్టుకోవాలన్నా మండపాలు సంథింగ్ అట్లాంటివి ఏదైనా అరేంజ్ చేసుకోవాలంటే స్టేషన్స్ దగ్గరికి వచ్చేసి వాటి దగ్గర పర్మిషన్స్ కోసం అని చెప్పి పబ్లిక్ ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఈసారి ఒక సింగిల్ విండో పద్ధతిని తీసుకొచ్చారు. ఆన్లైన్లో మనం పర్మిషన్ తీసుకునే వెసులుబాటు కలిగించే విధంగా దానికోసం అని చెప్పి ganeshutsav.net అని చెప్పి గవర్నమెంట్కి సంబంధించి ఒక సింగిల్ విండో విధానాన్ని మొదలుపెట్టారు. దాంతో పాటుగా మనకి వాట్సాప్ నెంబర్ సపోర్ట్ కూడా ఒకటి ఇచ్చారు. నెంబర్ వచ్చేసి 7995095800. ఈ నెంబర్కి కానీ మనం హాయ్ అని చెప్పి తెలియపరిచినట్లయితే దానికి సంబంధించిన కరస్పాండింగ్ లింక్స్ మనకు వస్తాయి. మీరు ఏమేమి పర్మిషన్ కోసం ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, ఎంతమంది కమిటీ ఉండాలి, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలని చెప్పేసి దాని ద్వారా మనకి కన్సర్న్ అథారిటీస్కి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ కానీ, ఇంకేదైనా అదర్ పంచాయతీ రెవెన్యూ వాళ్ళకి ఏదైనా అవసరమైతే వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఎక్కడైతే వీళ్ళు విగ్రహం పెట్టాలని అనుకుంటూ ఉన్నారో అక్కడికి ఒకసారి విజిట్ చేసి దానికి సంబంధించిన వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి అక్కడ ఏదైనా లోకల్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో వాళ్ళందరికీ వెరిఫై చేసి అంతా ఓకే అని అనుకున్న తర్వాత వాళ్ళకి ఆన్లైన్లో క్లియరెన్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం మనకి గ్రామాల్లో కొన్ని వినాయక చవితి సందర్భాల్లో రెగ్యులర్గా మనం చూసే క్రమంలో కొన్ని డూస్ అండ్ డోంట్స్ కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. దానికి వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఒకటి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎటువంటి షాప్స్ కానీ అలాంటివి పబ్లిక్ యాక్సెస్ ఉండే ఏరియాలో అలాంటివి లేకుండా చూసుకోవాలి. డే అండ్ నైట్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నైట్ టైము ఒక 2-3 ఎవరైనా కమిటీకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఐడల్ దగ్గర అక్కడే హాల్ట్ అయి ఉండి అవి చూసుకునే విధంగా ఉండాలి. ఫైర్ క్రాకర్స్ కూడా వీటికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. నియర్ బై పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉన్న దగ్గర ఫైర్ క్రాకర్స్ వాడడం కానీ అలాంటివి చేయకూడదు. అట్ ద సేమ్ టైం మనకి ఇవి ఉంటాయి డీజేస్ ఎక్కువ వినపడుతూ ఉంటాయి. వాటి నిర్వహణలో కమిటీ వాళ్ళకి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అవి మార్నింగ్ 6 AM నుంచి నైట్ 10 PM వరకు మాత్రమే అవి ఎలా చేసేలాగా, నైట్ ఎవరికి డిస్టర్బెన్స్ కలిగించే విధంగా ఉండకూడదు. అవి ఎక్కువ సౌండ్ పెట్టడాలు, చిన్నపిల్లలు స్కూల్ ఏరియాస్లో ఎస్పెషల్లీ వాటిని తగ్గించడం కానీ లేదంటే నిరోధించడం కానీ చేయాలి. దీనికి సంబంధించి ఊర్లో ఏదన్నా ఇష్యూస్ నడిచే అవకాశం ఉందని చెప్పానంటే ప్రజల ద్వారా కానీ మన మీడియా మిత్రుల ద్వారా కానీ మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి సంబంధించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి అలాంటివి ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండేలాగా ఈ 2024 సంవత్సరంలో జరగబోయే గణేష్ ఉత్సవాన్ని మనం పీస్ఫుల్గా కంప్లీట్ చేద్దామని చెప్పి ప్రతి ఒక్కరు సహకరించాలిగా. అదేవిధంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనకి గౌరవశ్రీ SP గారు మరియు అట్లానే DSP గారు వీళ్ళు తెలియపరచమని చెప్పారు. మీరు ఏదన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తారని చెప్పి మనస్ఫూర్తిగా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.